హాయ్ వ్యూయర్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ఐడీలోకి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా మీ మెయిల్ ఐడీలోకి పొందొచ్చు. వ్యూయర్స్, ఈరోజు వీడియోలో వాట్సాప్లో మనం ఏదైనా ఒక కాంటాక్ట్ నెంబర్ని ఏ విధంగా బ్లాక్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇందులోపల మీరు ఏ నెంబర్ని అయితే బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని మీరు చూజ్ చేసుకోండి. ఉదాహరణకి నేను ఒక నెంబర్ని చూజ్ చేసుకుంటున్నానండి. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 3 డాట్స్ అనేటటువంటి మీకు కనబడుతున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇందులోపల లాస్ట్ వన్ అయినటువంటి మోర్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ ఆప్షన్స్ వస్తాయండి. ఇందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అని కనబడుతుంది సార్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇందులోపల ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే బటన్ పైన క్లిక్ చేసిన మరుక్షణం నుండి మీరు ఏదైతే నెంబర్ని బ్లాక్ చేశారో ఆ నెంబర్ నుండి మీకు ఫోన్ కాల్స్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ సంబంధించిన మెసేజ్ కావచ్చు, ఇక నుండి రావు. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్ని తిరిగి మీరు అన్బ్లాక్ చేయడానికి ఏం చేస్తారంటే సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. అందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంట్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైవసీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్లాక్డ్ కాంటాక్ట్స్ వచ్చేసి ఇక్కడ 1 అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు ఏదైతే నెంబర్ని బ్లాక్ చేశారో ఆ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అన్బ్లాక్ అని ఇక్కడ నేమ్ అనేది రావడం జరుగుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మరుక్షణం నుండి మళ్ళీ ఇది యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం వాట్సాప్ నెంబర్ని బ్లాక్ చేసుకోవచ్చు, అన్బ్లాక్ చేసుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనను కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.